ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, భక్తి జీవితంలో ఎంతో బాగా ఉన్న తర్వాత, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఎందుకు ఇంతలా నలగొట్టబడుతున్నాను, ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అనే సందేహంలో మీరుంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ప్రాక్టికల్గా ఒక విషయాన్ని మీతో షేర్ చేయాలని అయితే నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ఒక పేపర్ని చూపిస్తున్నాను. ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుందండి? దీని మీద ఎలాంటి మచ్చ ఏది లేదు, కానీ ఇది ఏమవుతుందండి, ఇలా నిలబెడుతుంటే ఇది నిలబడుతుందండి, వంగిపోతుంది కదండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా మొత్తం నలిపేసి ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు నిలబడుతుంది. ఫస్ట్ ఇదొక పేపరే, కానీ ఇది వంగిపోతుంది, కానీ ఇది నిలబడుతుంది. ఇది ఎప్పుడు నిలబడింది అంటే ఇలా నలపబడిన తరువాత నిలబడింది. నిజానికి చాలామంది కూడా అనుకుంటారు, దేవుని తెలుసుకుని దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, పాత జీవితం కంటే ఇప్పుడు ఇంకా తట్టుకోలేని శ్రమలు వస్తున్నాయి, దేవుడు ఇంకా శ్రమల్లోనికి నన్ను తీసుకువెళ్ళిపోతున్నాడు, ఇంకా ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు ప్రతిదీ ఎక్కువైపోయాయి అని చాలా వరకు చింతిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ఇలా నలగొట్టబడతారో అప్పుడే నిలబడతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్.